జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపునకు సైతం నోటీసు ఇచ్చేందుకు సిద్దమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు సిద్దం చేసిన నోటీసుపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 130 మంది లోక్సభ సభ్యులు కాగా 63 మంది రాజ్యసభ ఎంపీలని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నోటీసును లోక్సభకు లేదా రాజ్యసభ చైర్మన్ కు అందజేసే అవకాశాలున్నాయంటున్నారు. నోటీసుకు అవసరమైన సంఖ్యలో సంతకాలను ఇప్పటికే సేకరించినప్పటికీ ఎంపీలు కొందరు ఆసక్తి కనబరిచారన్నారు. సీసీ తొలగింపును కోరాలంటే లోక్సభలో కనీసం 100 మంది, అదే రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి సభ్య పార్టీలతో పాటు అధికారికంగా ఆ కూటమిలో చేరని ఆప్కు చెందిన ఎంపీలు కూడా నోటీసుపై సంతకాలు చేశారని ఆ నేత వివరించారు. ఓటరు జాబితా సర్ విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుపై జరిగేటువంటి విచారణను ఆయన అడ్డుకుంటున్నారంటున్నారు. చాలంటూ పార్లమెంట్లో నోటీసు జారీ చేయడం ఇదే మొదటిసారి కానుంది. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే సభలోని మొత్తం సభ్యులతో మెజార్టీ ఉండడంతో పాటు ఆ సమయంలో సభకు హాజరై ఓటేసిన వారిలో 2/3 మెజారిటీ తప్పనిసరి.